యూట్యూబ్ శాటిలైట్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను గుర్తించాలి. విశాఖపట్నం శాటిలైట్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించి జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలు, ఇంటి స్థలాలు, రైల్వే బస్సు ప్రయాణాలలో రాయితీలు వంటివి కల్పించాలని కోరుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ జర్నలిస్టులు నిరసన చేపట్టారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ శాంతియుత నిరసన సందర్భంగా యూట్యూబ్ శాటిలైట్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులంతా ఐకమత్యంగా ఉండాలని, ప్రభుత్వ పథకాలు మాకు చేరాలని, న్యూస్ ఛానల్ జర్నలిస్టులందరినీ గుర్తించాలని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఎలా అయితే యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తుందో అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల అధికారులు యూట్యూబ్ శాటిలైట్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు గుర్తించాలని కోరారు. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీల వరకు యూట్యూబ్ జర్నలిస్టులను కూడా గుర్తించాలని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు యువి రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలికి తీయడంలో శరవేగంగా సమాజానికి అందించడంలో యూట్యూబ్ సోషల్ మీడియా జర్నలిస్టులు ముందున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ యూట్యూబ్ శాటిలైట్ ఛానల్ జర్నలిస్టులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.